విశాఖలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు. విశాఖ సిపి డేటా సెంటర్లకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ సైట్ లోపల వేడిగా అవుతుంది కాదనట్లేదు, కానీ స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూస్తే విదిన్ 100-200 మీటర్స్ ఎనర్జీ హీట్ తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంకా వేడి అనేది ఎవరు నోటీస్ చేయలేరు, చెప్పలేరు. అందుకే కదా వాళ్ళకి పెద్ద సైట్స్ ఇచ్చేది. ఇండోర్ ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీద మనం అకౌస్టిక్ ట్రీట్మెంట్ చేస్తాము. అవుట్డోర్ ఉన్న ఎలిమెంట్స్ మీద కూడా పూర్తిగా ఇట్లా కంటైన్ చేయలేకపోయినా మ్యాక్సిమం రిడక్షన్ కోసం మనము అకౌస్టిక్ ట్రీట్మెంట్ చేస్తే నాయిస్ కూడా 50-90% వేరే వేరే ఏరియాస్ తగ్గిపోతుంది. అసలు సిటిజన్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. పోలీస్ కమిషనర్ గారిని నిన్న బైక్ ర్యాలీకి పిలిస్తే బైక్ ర్యాలీకి వెళ్ళారు. ఆయన బైక్ ర్యాలీకి వెళ్ళిన తర్వాత ఎవరో కొందరు మహిళలు వచ్చి పర్యావరణం కోసం మీ సపోర్ట్ కావాలి అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు ఆయన. అంటే మీరు చేసే పోరాటం నిజాయితీ ఉంటే ఇట్లా దొంగ పనులు చేయాల్సిన అవసరం ఏంటండి? రైట్ రాయల్గా మీరు మనిషిని పిలిచి అడగండి ఆయన అభిప్రాయం ఏంటో. మీరు బైక్ ర్యాలీకి పిలిచి బైక్ ర్యాలీ ఎండింగ్లో పర్యావరణం గురించి ఆయన సపోర్ట్ అడిగి దాని తర్వాత డేటా సెంటర్ కోసం ఈయన వ్యతిరేకించాడు అడిగే ప్రశ్నించే నేను కూడా పోలీస్ కమిషనర్ గారిని ప్రశ్నిస్తే నన్ను చీట్ చేశారండి వీళ్ళు నా ద్వారా తద్వారా నేనేదో ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రొజెక్ట్ చేశారు కాబట్టి నేను కూడా అఫీషియల్గా పోలీస్ కంప్లైంట్ వీళ్ళ మీద ఇస్తాను. ఐ విల్ ఫైల్ అ కేస్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో అని పోలీస్ కమిషనర్ గారు చెప్పారు.